ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజలందరికీ వందనములు. యేసుక్రీస్తు ప్రభును భూమిన ఉన్నప్పుడు దేవుడు దేవుడు అని చెప్తా ఉన్నారు. కాదు, ఆయన దేవుని కుమారుడు అని కొందరు చెప్తున్నారు. ప్రస్తుతం పరలోకం ఆయన ప్లేస్, దేవుడే భూమికి వచ్చాడు, దేవుడే మళ్ళీ పరలోకం ఎక్కిపోయాడు, ఆయన ప్లేస్లో ఆయన పరలోకంలో ఉన్నాడు అని చెప్తున్నారు. మరి 12 మంది శిష్యులు, ఈ పౌలు చనిపోయి ఆయన 3వ దినంలో లేపబడిన తర్వాత, దేవుని చేత లేపబడిన తర్వాత, ఆయన పరలోకం ఎక్కిపోయిన తర్వాత దేవుడని ప్రకటించాలి కదా. ఆయన దేవుడు లేపాను అంటారు. అది కాదు కదా. ఆయన పరలోకం ఎక్కిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుడని ప్రకటించాలి. కానీ వీళ్ళు దేవుని కుమారుడని ప్రకటించాడు, దేవుడు మృతుల నుంచి లేపినాడని ప్రకటించినారు. ఇది నాకు అర్థం కావడం లేదు. ఓసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. భూమి ఉన్నప్పుడు మనుషుడు అని కొందరు, లేదు దేవుని కుమారుడు అని కొందరు, పరలోకం ఎక్కిపోయిన తర్వాత ఆయన దేవుడు అని కొందరు. మరి ఆయన పరలోకం ఎక్కిపోయిన తర్వాత 12 మంది శిష్యులను నడిపించింది పరిశుద్ధాత్మనే కదా. పరిశుద్ధాత్మ చెప్పించింది కరెక్టా? ఇప్పుడు ప్రజలు దేవుడు అని చెప్తున్నది కరెక్టా? మరి ఆయన పరలోకం ఎక్కిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఈ 12 మంది దేవుడు లేపినాడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. దేవుని మహిమ నిమిత్తము దేవుడు ఆయన ద్వారా మనం రక్షించాడని, మరణం నుంచి రక్షించడానికి ఆయన ప్రార్థన చేసినాడని, ప్రస్తుతం మేము కానీ యేసుక్రీస్తు ప్రభుని లేపిన దేవుడు మమ్మల్ని లేపుతాడని 12 మంది అసలు సెట్ కావడం లేదు. ఇప్పుడు ప్రజలు నమ్మే విధానానికి, బైబిల్ ఉన్న విధానానికి అర్థం కావడం లేదు. నాకు సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను. భూమి ఉన్నప్పుడు మనుష్యుడు ఒకవేళ అనుకో, పరలోకం ఎక్కిపోయిన తర్వాత దేవుడు అయినాడా? ఎట్లా దేవుడైనాడు? ఏం కథ? దేవుని ప్లేసులు ఉన్నాడా? దేవుని కుడిపాసంలో ఉన్నాడా? ఎట్లా సమాధానం చెప్పాల్సిందే కోరుతున్నాను. అందరికీ వందనములు.